కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు తీవ్ర కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. కాగా కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాలకు మంత్రివర్గంలో వాటా, మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు తీవ్ర కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. కాగా కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాలకు మంత్రివర్గంలో వాటా, మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ సీనియర్ నేతలు సమావేశమైనట్లుగా తెలుస్తోంది. ఎలాంటి అంశాలు చర్చిస్తున్నారు? ఎవరెవరు అక్కడ హాజరయ్యారు? రైట్ ప్రియా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నివాసంలో కీలక సమావేశం అయితే కొనసాగుతోంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర సీనియర్ నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంటే బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ బిఎల్ సంతోష్తో పాటు బీజేపీ సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు ఆర్ఎస్ఎస్కు సంబంధించిన, సంఘ్ పరివార్కి సంబంధించిన నేతలు కూడా కొంతమంది నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరి ముఖ్యంగా మూడవసారి ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో సంస్థాగతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, మరోవైపు మిత్రపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయి ఎన్డీఏ కూటమిలో వారికి మంత్రివర్గంలో చోటు కల్పించడం, సీట్ల సంఖ్య, వాటాకు సంబంధించి, మంత్రివర్గ పదవులకు సంబంధించి వాటా, మంత్రివర్గ కూర్పు సంబంధించి ప్రధానంగా ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎవరెవరిని ఆహ్వానించాలి, ఇప్పటికే ఇతర దేశాలకు సంబంధించిన బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మారిషస్ దేశాలకు సంబంధించిన వారికి, శ్రీలంక దేశానికి సంబంధించిన వారందరికీ కూడా అగ్రనేతలకు ఇప్పటికే ఇన్విటేషన్లు వెళ్ళాయి. కానీ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ముందుగా 8వ తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు, కానీ మళ్ళీ 9వ తారీఖు మారిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇక్కడ ఎక్కువగా 8వ తేదీనే జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. బంగ్లాదేశ్కు సంబంధించిన ప్రధాని ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్నారు. రేపు బయలుదేరి ఎల్లుండి ప్రమాణ స్వీకారంలో కార్యక్రమంలో పాల్గొంటారంటూ కూడా ఆ దేశానికి సంబంధించిన అధికార వర్గాలు తెలుపుతున్నాయి. దానికి సంబంధించి కొంత ప్రచారం కొనసాగుతుంది. అంటే 8వ తేదీన ఉంటుందా, 9వ తేదీన ఉంటుందా అనేది అధికారికంగా ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సంఘ ఆర్ఎస్ఎస్ నుంచి ఈ సమావేశంలో సురేష్ సోని, అరుణ్ కుమార్, దత్తాత్రేయ, హోసబేళి ఈ సమావేశానికి హాజరయ్యారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, అలాగే మిత్రపక్షాలకు సంబంధించిన మంత్రివర్గంలో వాటా, మంత్రివర్గ కూర్పులపై కసరత్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా మూడవసారి ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్డీఏ కూటమి పక్షాల సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమి పక్ష నేతగా ప్రధాని నరేంద్ర మోడీని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న నేపథ్యంలో మళ్ళా రేపు ఒకసారి సమావేశం జరగబోతుంది. సమావేశం జరిగిన తర్వాత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని ఎన్నుకుంటున్నట్లుగా, అంటే పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. పార్లమెంటరీ పక్ష నేతగా కూడా, అధికార పక్ష నేతగా ఇటు ప్రధాని నరేంద్ర మోడీని ఎన్నుకోబోతున్నారు. అందరూ కలిసి ఎన్డీఏ అలయన్స్ నేతలందరూ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానం పలకాల్సిందిగా కూడా వీరందరూ వినతి పత్రం సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత 8 లేదా 9 అనేది అధికారికంగా మనకు ప్రకటన విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు, ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్, మరోవైపు ఇతర ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్వర్, అలాగే మరోవైపు ఇటు సుఖ్వీర్ సింగ్ సంధు, వీళ్ళు ముగ్గురు కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి 543 స్థానాల్లో ఏ పార్టీకి సంబంధించిన ఎంతమంది విజయం సాధించారని సమగ్ర లిస్టును రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన తర్వాత 18వ లోక్సభను ప్రారంభించడానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా రాష్ట్రపతికి ఒక వినతి పత్రం సమర్పించబోతున్నారు. తర్వాత ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వానికి, అంటే ఏ పార్టీకి, ఏ కూటమికి ఎక్కువ స్థానాలు వచ్చాయో ఆ కూటమిని
గవర్నమెంట్ ఫామ్ చేయడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానం పలుకుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే కొత్త నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సమయం ఆసన్నమైంది. దానికి సంబంధించి ఎన్డీఏ కూటమి 293 స్థానాలతో ముందంజలో ఉంది. దీనికి సంబంధించి నిన్న ఎన్డీఏ పక్షనేతగా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నుకున్నారు. దీంట్లో ప్రధానంగా ఎన్డీఏ కూటమి మిత్రపక్షాల భాగస్వామ్యం ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే అంటే ఇక్కడ సింగిల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో బీజేపీకి మిత్రపక్షాలతో కలిపి మాత్రం ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు చంద్రబాబు ఏపీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటు జేడీయూ సీఎం బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్, ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు అందరితో కలుపుకుని 293 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. సింగిల్గా 241 స్థానాలు మాత్రమే బీజేపీకి వచ్చిన నేపథ్యంలోనే మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనివార్యమైంది. ఇక నిన్న ఇండియా కూటమి కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము, ప్రజల గొంతుకై మేము ప్రశ్నిస్తాము, ప్రజలకు మేలు జరిగే విధంగా కూడా అధికార పార్టీని ప్రశ్నిస్తామంటూ కూడా ఇండియా కూటమి నేతలందరూ కూడా నిన్న సమావేశం జరిగిన తర్వాత మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇటు ఎన్డీఏ సంబంధించి సమావేశం జరుగుతున్న నేపథ్యంలో అంటే మంత్రివర్గానికి సంబంధించి ఈరోజు ఫైనల్ నిర్ణయం తీసుకుంటారా, మిత్రపక్షాలకు ఏ శాఖలు కేటాయిస్తారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టీడీపీకి ఎన్ని ఇస్తారు, జనసేనకు బీజేపీకి ఎన్ని శాఖలు కేటాయిస్తారు అనేది కూడా కొంచెం కొన్ని పేర్లు అయితే తెర మీదకి వస్తున్నాయి. కానీ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంటుంది. అంటే టీడీపీకి లోక్సభ మరికొన్ని కీలక పోర్ట్ఫోలియోలు ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇటు జనసేన నుంచి ఒక పోర్ట్ఫోలియో, ఇటు బీజేపీ నుంచి ఇద్దరికి సీఎం రమేష్ అలాగే పురంధేశ్వరికి కూడా ఇస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అంటే మొత్తంగా ఎన్ని స్థానాలు ఏపీకి కేటాయిస్తారు, అందులో టీడీపీకి ఎన్ని ఇస్తారు అనే దానిపై కూడా ఈరోజు జేపీ నడ్డా నివాసంలో జరుగుతున్న సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారంటూ ప్రచారం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ ఎన్డీఏ కూటమి విజయం, ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాలకు మంత్రివర్గ పదవులకు సంబంధించి వాటా, మంత్రివర్గ కూర్పుకు సంబంధించి కసరత్తు అయితే ప్రజెంట్ కొనసాగుతోంది. ఈ అంశాలపై ప్రధానంగా జేపీ నడ్డా నివాసంలో చర్చ కొనసాగుతోంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.